బ్రహ్మచర్యము, నిత్య శుచిత, మౌనము, అతుల నియమము, దయ, శుద్ధ త్యాగంబు, తపస్సంపత్యాకృతులండ్రు బుధులు పౌరవముఖ్య. తపస్సు అనేటటువంటి దానికి అనేకమైనటువంటి కోణములున్నాయి, అనేకమైనటువంటి రూపములున్నాయి. వీటన్నింటినీ తపస్సని పిలుస్తారు. సత్యంబు, సత్యమును మాట్లాడడం తపస్సు. బ్రహ్మచర్యము, బ్రహ్మచర్యమును పాటించడం తపస్సు. నిత్య శుచిత, ప్రతిరోజు కూడా మనిషి లోపల అంటే మనసులోనూ బాహ్యంలోనూ కూడా శౌచంతో ఉండడం తపస్సు. మౌనము, అనవసరంగా మాట్లాడకుండా అవసరమైనప్పుడు మాట్లాడడం. కొన్ని రోజుల్లో అసలు మాట మాట్లాడకుండా స్వరపేటికకి విశ్రాంతినిచ్చి తనలో తాను రమించగలగడం, మౌనము కూడా తపస్సు. అట్లాగే దయ, సకల ప్రాణి కోటి పట్ల కరుణతో వ్యవహరించగలగడం, మనసు అటువంటి ఆర్ద్రతను పొంది ఉండడం కూడా తపస్సు. అట్లాగే శుద్ధ త్యాగంబు, ఏ విధమైనటువంటి ప్రతిఫలాన్ని అపేక్షించకుండా ఇతరుల యొక్క హితము కొరకు తన దగ్గర ఉన్నటువంటి విలువైన విషయమును విచ్చించగలిగినటువంటి మనస్థితిని పొంది ఉండడం కూడా తపస్సు. అట్లాగే ఇవన్నీ కూడా తపస్సు యొక్క అనేక ఆకృతులు. వీటిని అనుష్ఠించడం చేత, వీటిని ఆచరణాత్మకం చేసుకోవడం చేత